హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జైల్లో ఉన్న పిన్నెల్ని కలవడం చూసాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అంటే ఆయన ఓదార్చడానికి అయితే వెళ్లారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఓదార్పు యాత్ర ఒక పనిపిల్ల పైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ హత్యాచార యత్నం చేశారని చెప్పేసి ఆయన్ని కర్నూలు జైల్లో ఉంచారు సార్, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఓదార్పు యాత్రగా వెళ్ళబోతున్నారని వార్తలు వస్తున్నాయి సార్. అంటే మరి వీటిని ఏ విధంగా చూడొస్తున్నారు? ఇప్పుడే ఆ విధంగా ఓదార్పు యాత్ర వెళ్ళడానికి ముందే ఆయన పైన విమర్శలు వస్తున్నాయి. ఈ విధంగా వెళ్తే బాగోదా, ఒక పని పిల్ల పైన అత్యాచార యత్నం చేసిన వ్యక్తి దగ్గరికి ఓదార్పు యాత్రకి ఎలా వెళ్తాడు అని. అవునండి, ఓదార్పు యాత్రకి వెళ్ళినాడు. ఆ జైల్లో ఓదార్చేయాలి, వచ్చి కారులో వెళ్ళిపోవాలి. ఆ ఓదార్పు యాత్రని తన రాజకీయ ప్రోపగండాకి వేదికగా మలుచుకోవాల్సిన అవసరం లేదు కదా. వెళ్ళావు, మీ ఇద్దరు మాట్లాడుకున్నారు, తిన్నగా కారులో వెళ్ళిపో. ఏ ముఖం చూసుకుని మళ్ళీ జనంతో మాట్లాడతావు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంతటి వాడు కాకపోతే, ఎంతటి దుర్మార్గు కాకపోతే మాచర్లలో సంబరాలు చేసుకుంటారు. ఇలా ఉంచండి. దీని తర్వాత ఇంకొక సుధాకర్ అనే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఒక అమ్మాయిని రేప్ చేసినట్టయితే ఆయన జైల్లో ఉంటే నెల్లూరు జైలే కదా, అది కూడా కర్నూలు సార్. మరి అక్కడ మరి అమ్మాయిని అఘాయిత్యం చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఓదారు చేసి తలని ఊరేసి 4 ముద్దులు పెట్టేసి బయటకు వచ్చి 10 మైకుల్లో నువ్వు మాట్లాడతావా? సిగ్గులేదు నీకు? పైగా తెలుగుదేశం పార్టీకి వార్నింగ్ ఇస్తాడేంటండి? పైగా జనసేన పార్టీకి వార్నింగ్ ఇస్తాడేంటి? ఇలా వార్నింగ్లు ఇచ్చే ఓడిపోయాడు. ఒకవేళ జనసేన పార్టీ కానీ తిరగబడితే నువ్వు నిలబడగలవా? నీకు ఆ కెపాసిటీ లేదు. కెపాసిటీ ఉంటే ఓట్లు వేయకుండా ఆఫ్ చేసే ఉండేవాడు నువ్వు. లేదు, నీ ప్రయత్నాలు చేసావు. కడప నుంచి, పులివెందుల నుంచి మనుషులు పంపించావు, బ్లేడ్లు పంపించావు, కత్తులు పంపించావు, రాళ్ళు పంపించావు, అన్ని పంపించావు. ఓడిపోయాయి కదా మొత్తాన్ని. చివరికి డబ్బులు పంపించావు, బంగారం పంపించావు. ఇన్ని దరిద్ర పనులు చేసిన వాడు నువ్వు మళ్ళీ వాళ్ళకి ఏ మొహం పెట్టుకొని వాళ్ళు వార్నింగ్ ఇస్తావో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నీలాగా ప్రశ్న వేసేవాడు గొంతు నొక్కటం లేదు, జైల్లో పెట్టడం లేదు. జైల్లో పెట్టేవాడైతే వాడు ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజుని కొడాలని అవుట్, రోజా అవుట్, అనిల్ కుమార్ యాదవ్ అవుట్, వల్లభనేని వంశీ అవుట్, పేర్ని నాని అవుట్, అయిపోయింది. అర్థమైందా? అదేం కాకుండా మీరు ఇంతవరకు ఉన్నారంటే చట్టం తన పని తను చేసుకుపోవాలి. కానీ నాయకుడు ఉద్దేశించి కుట్రపూరితంగా అరెస్ట్ చేయడం అనేది మంచిది కాదనేటువంటి ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉంది కాబట్టి ఉన్నారు. మరి వాళ్ళ మీద నువ్వేదో పెద్ద లడాయి వార్నింగ్ ఇస్తావేంటి? వాళ్ళు నీకేమన్నా హాని చేయలేదు కదా. నువ్వు కేసులు బుక్ చేసినట్టుగా వాళ్ళు కేసులు బుక్ చేయలేదు కదా. నిజంగా కేసా కాదా? దోపిడీ జరిగిందా లేదా? కబ్జాలు జరిగాయా లేదా? గంజాయి పంట పండిస్తున్నారా లేదా? కబ్జాలు చేస్తున్నారా లేదా? చట్టం పని చేసుకుపోతూ వాళ్ళు ఇచ్చిన విట్నెస్ల ప్రకారంగా వాళ్ళు శిక్షలు పడతాయి. అవి రేపే పట్టవచ్చు, లేకపోతే 2 సంవత్సరాలు పోయిన తర్వాత పడవచ్చు, చెప్పలేం కదా. వాళ్ళని విమర్శించే హక్కు నీకు ఎక్కడిది? వాళ్ళు విమర్శించే నైతికత నీకు ఎక్కడిది అని సూటిగా మనం ప్రశ్నిస్తున్నమాట. ఇలాగే నోరు పారేసుకొని వార్నింగ్, రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందట, రాష్ట్రం రావణ కష్టం అయిపోతుందట. ఈ రాష్ట్రం మీ జాగీరా? ఆ ప్రశ్నలేంటి? ఆ స్టేట్మెంట్లు ఏమిటి? అంటే మనుషులందరినీ కనిపించే మనుషులు చంపేస్తావా? రౌడీలనేమో వదిలేస్తావా? పెట్రోల్ కాల్చినట్టు కాల్ చేస్తారు పోలీసులు. ఏ పోలీసులు నీకు సహకరించారో అదే పోలీసుల్ని మీరు తిరగబడి కక్షతో కాలుస్తారు. ఆ మాత్రం జ్ఞానం లేదు నీకు? ఏంటంటే ఇదంతా నా దరిద్రం. కాకపోతే వాళ్ళు తగ్గ పని చేసుకుంటున్నారు, పని చేసుకునియండి. రాష్ట్రం అంటే పులివెందులు కూడా రాష్ట్రంలో ఉందిగా, ఇడుపులపై కూడా రాష్ట్రంలో ఉందిగా. రాష్ట్రం బాగుపడితే మీకు కూడా ధరలు వస్తాయి కదా, మీ కబ్జాలు చేసినటువంటి భూములు కూడా ధరలు వస్తాయి కదా. అలాగా ఆలోచించండి. మీ ఆస్తి అయితే మీరు తీసుకోండి, ప్రభుత్వ ఆస్తి అయితే నోరు మూసుకొని అప్పగించండి ప్రభుత్వానికి, అంతే కదా. అంతేగాని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ప్రేలడం, తర్వాత ఏంటంటే ఇది కానీ ఆకున్నట్టయితే రాష్ట్రం రావణ కష్టం అవుతుందని చెప్పి హెచ్చరించడం, ఇవన్నీ నలుగురు హర్షించరు. ఇవి మాటలు వింటున్నారు. అసలు మీరు ఎందుకు ఓడిపోయారో రివ్యూ చేసుకుంటారా బాబు అంటే వార్నింగ్లేంటి? వాళ్ళకి మీకు 10% ఓటింగ్లో తేడా.
10% ఏమిటి, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. దానికోసం 10% ఓట్లు తేడా, మీ సీట్లన్నీ వచ్చే 11. ఈ 11లో 4 7 పోయినట్టు ఎన్ని ఉంటాయి? నువ్వు రోజా ఇంకెవరు 2 3 మిగిలిపోతారు అంతే. విడుదల రజని కూడా వెళ్ళిపోతున్నానని చెప్పింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇష్టం లేదు, తన ఆస్తులను తను కాపాడుకోవాలి. ఇలాంటి ఇవాళ బాపట్లలో కొంతమంది లేచిపోతున్నారు. చీరాల బాపట్లలో ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గాలు అందరూ లేచిపోతున్నారు. నువ్వేం బాగుకుందాం అని చెప్పేసి ఇట్లాంటి వార్నింగ్లు ఇవ్వడు, ఇలాగ ఓదార్పు యాత్ర చేయడు. హత్యలు చేసేవాడిని ఓదారుస్తావా? కబ్జాలు చేసేవాడిని ఓదారుస్తావా? డ్రగ్స్ అమ్ముకున్నవాడిని ఓదారుస్తావా? లిక్కర్ స్కాముల్లో ఇరుక్కుంటున్నటువంటి పెద్ద మనుషులను ఓదారుస్తావా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలండి వాళ్ళు. ఎవరిని ఓదారుస్తున్నావు? మనకు ఉంది కదా, యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని చెప్పేసి. నీ ఫ్రెండ్స్ అందరూ వీళ్ళేనా? పిన్నెల రామకృష్ణారెడ్డి అంటే ఆయన హత్యల్లో చాలా, ఆయన మీద హత్య ఉదంతాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, రౌడీ షీట్లు ఉన్నాయి, తర్వాత ఏమో భూదందాలు ఉన్నాయి. ఇలాంటి వాడిని నువ్వు ఆదరిస్తున్నావు. ఆయన గాంధీ మహాత్ముడా లేదా పొట్టి శ్రీరామ్ తాలూకు వారసుడా? ఎందుకయ్యా నువ్వు ఆయన ఓదార్చడానికి వెళ్తున్నావు? నీకు అసలు బుర్ర పనిచేయటం లేదా? లేకపోతే ఎన్నికల్లో ఓడిపోయి పూర్తిగా అంటే మతి స్థానచలనం చెంది బుర్ర సరిగా పనిచేయటం లేదా అన్నది ప్రజలకున్న సందేహం. అందుకే అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తున్నారు, మా నేతలకు తను ధైర్యం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే. అది నిజమేనాయనా? మరి నువ్వు చేసింది ఏమిటంటున్నా నేను. ఏ జర్నలిస్ట్ అయినా ప్రశ్నించారండి, ప్రశ్నించే అవకాశం కల్పించారండి. మొట్టమొదటి ఎన్నికల్లో నెగ్గి ప్రమాణ స్వీకారం చేయగానే ఓ జర్నలిస్ట్ ఎడితే తల 2 ముక్కలు అయిపోయి చచ్చిపోయాడు. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఆ పదవులకేమో నామినేషన్ చేయడానికి వెళ్తే చెయ్యి అడ్డంగా నరికేశారు. ఇలాగా భయభ్రాంతులు చేశారు, ఇల్లు తగలబెట్టారు. ఎన్ని కేసులు పెట్టారండి? జనం గొంతు నొక్కారు, ప్రశ్నించేవారు గొంతు నొక్కారు, రౌడీలు పంపించారు, భూ కబ్జాలు చేయించారు, గంజాయి తోటలు పండించారు, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు, డ్రగ్స్ స్కామ్లో ఇరుక్కున్నారు. అది మీకు మాట్లాడే నైతిక అర్హత ఉందా? మీరే మాట్లాడతారు. ప్రజలు మర్చిపోయారా? ప్రజల గుండెల్లో ఎంత మంట లేకపోతే ఈరోజు ఏకగ్రీవంగా ఎంపీ చేసుకున్నారు. ఎవరు ఓటేయమని అడగలేదండి, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటేశారు. ఓటేసినందుకు ఏం చెప్పారు? అమ్మ మీరు ఓటేస్తారు, కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టయితే మీకు మేమైతే 3000 ఇస్తున్నాం, కానీ చంద్రబాబు 3000 ఇవ్వడమ్మా అన్నారు. 1వ తారీఖు తిరగకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్కి జీతాలు పడ్డాయి. పెన్షనర్స్కి 4000 కాకుండా అంతకుముందు 3000 కూడా ఇచ్చి 7000 చొప్పున ఇచ్చారు. వికలాంగులకు 10,000, సంపూర్ణ వికలాంగులు అంగవైకల్యం ఉంటే 15,000 పడ్డాయిగా. అందరూ హ్యాపీ పండుగ చేసుకుంటున్నారుగా, దేవుడికి మొక్కుంటున్నారు కదా. కొంతమంది గ్రామదేవత పండుగలు చేసుకుంటున్నారు. గ్రామదేవత పండుగ అంటే ఊరందరూ కూడా చందాలు ఎత్తుకొని అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకుంటారన్నమాట. కొంతమంది డబ్బు ఒకేసారి కళ్ళ చూసేసరికి ఒక 7,000 రూపాయలు పేదవాళ్ళ చేతిలో పడితే అపురూపం కదండి. ఆ 7,000 రూపాయలు ఒక 1,000 రూపాయలు పోతైపోయింది. గ్రామ దేవత ఆ చుట్టాలని పక్కల్ని అందరినీ పిలుచుకొని గ్రామ దేవతకి పసుపు కుంకాలు ఇచ్చుకుంటారు అన్నమాట. అంత వైభవంగా ఉంటే నువ్వు చంపేస్తాననుకొని బయలుదేరుతావా? అవును సార్. తప్పకుండా ఈ పనులే ఈ స్థితికి తీసుకొచ్చాయండి.